మరణాత శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన పిల్లలు, ఉద్యోగములు, ఆస్తులు, వ్యాపారములు, వృత్తులు, గర్భఫలము, ఆరోగ్యము, ఇలా మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదము అభివృద్ధికరంగా దీవింపబడాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్నింటికీ శుభం జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మనం ఎదిరించలేని సమస్యలు కూడా సాధ్యమవుతాయని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. ఉపవాస ప్రార్థనతో సమస్తము సాధ్యమేనని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. ఎందుకనగా ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన అనేది దేవుడు మన మనవిని అంగీకరించే ఒక మంచి మార్గము. కావున యేసయ్య నామమున ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఆశించినట్లయితే దేవుడు తప్పక నీ ఆశను నెరవేర్చి ఆశీర్వాదములతో నింపును. కావున యేసయ్య నామమున ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నీవు దేవుని సన్నిధిలో గడపడానికి ఆశించినట్లయితే ఆయన నీ మార్గమును సరళపరిచి తన సన్నిధికి రానిచ్చి నీ ప్రార్థన అంగీకరించి సమస్యలన్నిటిలో విజయం ఇచ్చునుగాక. ఆమేన్. స్వస్థత ప్రార్థన. దేవుని ప్రియమైన బిడ్డలందరూ దయచేసి కళ్ళు మూసుకొని విశ్వాసముతో ఏకీభవించండి. మమ్మల్ని స్వస్థపరచుచు నీ శక్తి ప్రభావములచే ఆరోగ్యములను అనుగ్రహించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా, నీ మహాశక్తి చేత మమ్మల్ని నిరంతరము కాపాడుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ స్వస్థత ప్రార్థనలో ఏకీభవించడానికి నీవు ఇచ్చిన భాగ్యముల నిమిత్తము మీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ నెల అంతయు నీ రెక్కల చాటున మరుగుపరచుము. అపవాది తంత్రముల నుంచి విడుదల పొందడానికి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో, స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవు ఇచ్చిన తలాంతులను, ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయము. ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము. నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన
నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన మహదైశ్వర్యము శక్తి ప్రభావములచే మన ఎల్లరను ఏ రోగము ఏ వ్యాధి అంటకుండా సైతాను శక్తులను తరిమి కొట్టి స్వస్థపరిచి ఆనందగానములతో తేజరిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా. నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.